అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఒక చర్చ జరుగుతుంది, అది ఎస్సీ వర్గీకరణ. మనం చూస్తున్నాం, మాల సోదరులు సభలు పెడుతున్నారు, అదేవిధంగా మాదిగ సోదరులు సభలు పెడుతున్నారు. అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, ఇందులో ఏబిసిడి సబ్ క్లాసిఫికేషన్ ఏంటి, అదేవిధంగా మనకు ఏదైతే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందో అంటే ఎస్సీలను వర్గీకరణ చేయవచ్చు అని ఆ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా ఎంత, ప్రస్తుతం వాళ్ళకున్న రిజర్వేషన్ ఎంత, వాళ్ళు కోరుకునేది ఏంది, ఒకవేళ లాస్ అయితే వాళ్ళు నష్టపోయేది ఏంది, దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో గతంలో మాల సామాజిక వర్గానికి చెందిన రేంజర్ల రాజేష్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుక్క రామనరసాయి గారు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, వాటిని కూడా చూడండి. అయితే ఎస్సీ జనాభా ఎంత ఉంది తెలంగాణలో, దాని గురించి మాట్లాడుకుందాం. ఎస్సీ జనాభా వచ్చేసి దాదాపుగా 54 లక్షల ఎస్సీ జనాభా ఉంది. ఇందులో మాదిగలు 32 లక్షలు, అదేవిధంగా మాల 15 లక్షలు, అంటే ఇంచుమించు ప్లీజ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే దాదాపుగా 15% రిజర్వేషన్ ఎస్సీలకు, మొత్తానికి 15% రిజర్వేషన్ ఉంది. మాదిగలు ఏమంటున్నారు, ఎస్పెషల్లీ ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ ఒక ఉద్యమం స్టార్ట్ చేశాడు 1994 నుంచి. ఈ ఉద్యమం ఉద్దేశం ఏంటంటే, మా మాదిగ నాయకులు మా మాదిగ జనాభా మాల కన్నా కూడా అన్ని ఎస్సీలోని ఉపకులాల కన్నా డబల్ ఉన్నాం, కాబట్టి అందరితో మాకు రిజర్వేషన్ వద్దు, మా వాటా మాకు కావాలి అని 94లో ఒక చిన్న ఫైట్ చేసిండు. ఒక 6 సంవత్సరాలు సుదీర్ఘ ఫైట్ చేస్తే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ఏబిసిడి క్లాసిఫికేషన్ చేసిండు. ఎట్లయితే బీసీలలో ఏబిసిడి క్లాసిఫికేషన్ ఉందో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఎస్సీలలో ఏబిసిడి ఒక వర్గాలు చేశాడు, ఉపవర్గాలు. అయితే అప్పుడు 2000 సంవత్సరం నుంచి 2000 సంవత్సరంలో చేసిండు. 2000 నుండి 2004 సంవత్సరం వరకు ఇది అమల్లో ఉన్నది, ఆర్డినెన్స్ ఆయన జారీ చేసిండు. అప్పుడు మాదిగలకు విపరీతంగా జాబులు వచ్చినాయి. మాలలు లేదా మిగతా ఎస్సీ కులాలతో పోల్చుకుంటే మాదిగలకు విపరీతంగా జాబులు వస్తే, ఆ తర్వాత 2005 సంవత్సరంలో దీనిని కొట్టివేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఇప్పుడు 2024లో ఏం జరిగింది, మందకృష్ణ మాదిగ సుదీర్ఘంగా 30 సంవత్సరాలు పోరాటం చేస్తే సుప్రీంకోర్టు ఒక స్టే ఏం చేసింది, ఏ రాష్ట్రంలో అయితే వర్గీకరణ అవసరం ఉందో మేము ఇక్కడి నుంచి ఇస్తున్నాం, స్టే ఇస్తున్నాం, మీకు అవసరం అనుకుంటే మీరు ఇచ్చుకోండి. అయితే ఇక్కడ నోట్ ఏంటంటే, ఒక గమనిక ఏంటంటే, పక్కాగా వర్గీకరణ చేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పట్లేదు. ఒకవేళ చేయాలనుకుంటే అక్కడక్కడ పరిస్థితులు చూసి, ఏ పరిస్థితులు, విద్య, ఉద్యోగం, వారి ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా వివక్ష. ఎందుకంటే ఈ ఎస్సీలలో కూడా వివక్ష అనేది విపరీతంగా ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు. ఒకవేళ ఈ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు, అంటే మెకానికల్గా ఏదో చెప్తున్నారు కదా, మా మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఒకవేళ వర్గీకరణ చేస్తే దీని మీద సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన సవాల్ ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ చెప్పి ఇది రాష్ట్రంలో ఒక జాబితా తీసుకుంటారు. నిజంగా మాదిగలు వెనుకబడి ఉన్నారా, వారికి రిజర్వేషన్ కావాలనుకుంటే ఏబిసిడి రిజర్వేషన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది. ప్రజెంట్గా ఎస్సీలకు 15 అన్నాం కదా, ఇందులో ఏబిసిడి ఇట్లా డివైడ్ చేస్తే, ఏ అంటే 1% రెల్లి అని ఎస్సీలో ఒక కులం ఉంటుంది, రెల్లి అండ్ తదితర ఒక 3-4 కులాలు ఏ వర్గానికి వస్తుంది, ఏ గ్రూప్కు. అదేవిధంగా డి ఆది ఆంధ్ర అని ఒకటి ఉంటుంది, ప్లస్ ఒక 4-5 ఇతర కులాలు ఉంటాయి. బీలో మాత్రం 7% రిజర్వేషను, ఇది మాదిగ అండ్ 24 ఉపకులాలు, మాదిగ మరియు ఒక 18 ఉపకులాలు. సి వచ్చేసి 6% వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, మాల ప్లస్ 24 ఉపకులాలు. అయితే ఈ విధంగా ఒకవేళ ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరికంటే అత్యధికంగా ఎవరికి రిజర్వేషన్ వస్తుందంటే మాదిగ అండ్ మాదిగలో ఉన్న ఉపకులాలకు వస్తుంది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పటికీ మందకృష్ణ మాదిగ, మేము నష్టపోయిన దానికి ఇన్ని సంవత్సరాల నుండి మేము ఏదైతే పోగొట్టుకున్నామో 7% కాదు మాకున్న జనాభాకు. ఎందుకంటే నిజంగా చెప్పాలనుకున్నా కూడా వీళ్ళు 34 లక్షల మంది ఉన్నారు. మాకున్న జనాభా దామాషా ప్రకారం మాకు 7% కూడా కాదు, 12% ఇచ్చినా తప్పు లేదు అని ఒక వాదన ఉంది. అయినా కూడా మిగతా
మాల ఇతర సోదరులను మేము దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చే వాటా ఏదైతే ఉందో 7% అది చాలు అని అంటున్నారు. అయితే ఇప్పుడు మాల సోదరులకు వచ్చిన అన్యాయం ఏంది అనేది ఒక ప్రశ్న. అయితే మాల సోదరులు వాళ్ళకు వచ్చిన అన్యాయం గురించి మాట్లాడకుండా మీరు పోయి మనవాదుల కాలు మొక్కుతున్నారు, వాళ్ళ బూట్లు నాకుతున్నారు. ఇది కాకుండా ఇప్పటికీ మాలలకే ఎక్కువ ఫలాలు అందుతున్నాయి. రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో 15% రిజర్వేషన్ ఎక్కువ మాలలు ఉపయోగించుకుంటున్నారు. మాదలు కొంచెం వెనుకబడి ఉన్నారు. ఎస్పెషల్లీ విద్యలో మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి 100% ఇది మాకు కావాలి అని మందకృష్ణ గట్టిగా కూర్చున్నాడు. దీని గురించే మాదీయ ఆత్మీయ సమ్మేళనాలు, అదేవిధంగా మొన్న చూసుకున్నాం మనం పరేడ్ గ్రౌండ్స్లో మాలల సింహగర్జన. అయితే దీనికి వివేక్ వెంకటస్వామి అధ్యక్షత వహించిండు. అయితే చాలామంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు గుర్తురాని మాలలు వివేక్ వెంకటస్వామికి వారి కుటుంబానికి ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నారు అంటే ఎస్సీ కోట కింద కాంగ్రెస్ క్యాబినెట్లో మినిస్టర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అందుకే మాలను విసిగొల్పుతున్నాడని అది మాదిగల వాదన. ఇక మాదిగలలో కూడా ఏమంటున్నాడు మందకృష్ణ నిన్న ఒక ప్రెస్ మీట్లో సంచలన కామెంట్ చేసిండు. అంబేద్కర్ కాలంలో ఉన్న బాపనోళ్ళు కూడా వీళ్ళకన్నా బెటర్ ఉన్నారు ప్రస్తుత స్వార్థ మాల నాయకుల కన్నా అని ఒక సంచలన కామెంట్ చేశాడు. మరి ఇది ఏడిపోతుందో చూడాలి. నిజంగా ఏబిసిడి ఈ క్లాసిఫికేషన్ అవసరం అనుకుంటున్నారా? నిజంగా మాదిగలకు అన్యాయం జరుగుతుందా? మాలలు ఏమన్నా నష్టపోతారు? ఎవరి వాటా వాళ్ళకి కావాలి. మేము విడిపోతాం, హ్యాపీగా విడిపోతాం, మీ నుంచి మాకొద్దు. ఎట్లయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ పక్కకు వచ్చిందో అంటే మనం విడిపోయినా కూడా అన్నదమ్ములా కలిసి ఉందాం అనే ఏ స్లోగన్ తోటి అయితే బయటకు వచ్చారో ఆ విధంగా మాల సోదరుల నుండి మేము విడిపోవడానికి రెడీగా ఉన్నాం. మీకేంటి బాధ అనేది మాదిగ సోదరుల ఆవేదన. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికి వ్యూవర్స్కి ఒకటే మరొకసారి చిన్న రిక్వెస్ట్, నిజంగా ఈ ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ అవసరమా, అవసరం లేదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు.